హాయ్ అండి. అంబత్తూరు మార్కెట్ లోపల సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే కట్టారండి. చాలా బాగా కట్టారు. మొన్న 24వ తారీఖున కుంభాభిషేకం అయితే జరిగిందండి. ఈ గుడి వచ్చేసి 50 సంవత్సరాల గుడేనండి. పాత గుడేను. పాత గుడినే పడేసి మళ్ళీ కట్టారండి. చాలా బాగా కట్టారండి. లోపలొచ్చేసి మనకి మెయిన్ దేవుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామేనండి. తర్వాత అన్ని దేవుళ్ళైతే పెట్టున్నారు. చాలా బాగుందండి. మేము ఉదయాన్నే కుంభాభిషేకం ఒక 8:30కి ఏదో అలా అలా జరిగింది. అప్పుడైతే వెళ్ళాము. వెళ్ళేసి లోపల దర్శనం అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఏనుగు పక్కన నిలబడుకునేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాను. నిజమైన ఏనుగేమోనని చెప్పేసి భయపడుతూ నిలబడ్డాను. కానీ ఆర్టిఫిషియల్ ఏనుగంట. మా ఆయన ఫోటో తీసి అయిపోయిన తర్వాత బొమ్మ ఏనుగుకే భయపడిపోతున్నవే అని చెప్పారు. నాకైతే నవ్వైతే వచ్చింది. అలాగే వచ్చేసి పక్కనే షెడ్డేసున్నారండి. అక్కడైతే ఒక 1 వీక్ నుంచి పూజలు, యాగాలు, కలశ పూజలు, హోమాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయండి. తర్వాతొచ్చేసి కలశానికొచ్చేసి ఒక కలశానికి 1500 అంట. మేమైతే ఒక కలశానికని కట్టాము డబ్బులు. అన్నదానానికి కట్టేసి, తర్వాత కలశం అయితే పూజంతా అయిపోయిన తర్వాత, కుంభాభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఒక 12:00 అలా ఇస్తామని చెప్పారు. సరే పొద్దున్నే దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఒక 12:00 అలా వచ్చి తీసుకుందాంలే అనుకున్నామండి. అలాగే వచ్చేసి చిన్నప్పుడొచ్చేసి మా పిల్లలు చిన్న పిల్లలప్పుడొచ్చేసి వీక్లీ వన్స్ అయితే వచ్చేవాళ్ళమండి ఈ గుడికి. చాలా బాగుంటుంది గుడైతే. బాగా పవర్‌ఫుల్ అయిన గుడండి. అలాగొచ్చేసి ఈ కలశం తీసుకునేసి ఒక 12 గంటలకు అలా వచ్చాము. పక్కనే మండపంలో అయితే ఇస్తున్నారు. అక్కడే ఇస్తే జనం రష్ అయిపోతుందని చెప్పేసి పక్కనే ఇచ్చారండి మాకు మండపంలో ఇచ్చారు. పెద్ద కలశాలొచ్చేసి ఒక 10,000, 5,000 కట్టిన వాళ్ళకి పెద్ద బిందెలాగా ఉందండి. స్టీల్ బిందెలు, పిత్తల బిందెలుంటాయి గదండీ! ఆ బిందెల్లాగా కలశాలైతే ఇచ్చున్నారు. చిన్న ఈ కలశాలొచ్చేసి ఒక 1,800 అంటండి. మేమైతే కలశం తీసుకునేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఆ రోజు ఫుల్‌గా వచ్చేసి అన్నదానం అయితే జరుగుతుందండి. ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచు, నైటు అనేసి చాలా బాగా చేశారండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి.